అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసుప్రభు వారు ఈ లోకానికి మనిషిగా వచ్చి, దేవుడై ఉండి మనిషిగా వచ్చి సమస్త మానవాళి కొరకు మరి ప్రాణం పెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు యావత్ ప్రపంచము మరి గుడ్ ఫ్రైడే యొక్క సంబరాలు మరి ఉత్సవాలు జరుపుకున్నట్టుగా మనం చూస్తాం. నిజంగా ఎందుకు ఇది శుభ శుక్రవారం అంటే, అందరికి తెలిసినట్టుగానే అందరికి ఇది అది ఏమంటాం, విమోచన దినంగా, లేకపోతే ఒక హ్యాపీయెస్ట్ డేగా. మరణం అనేది వాస్తవానికి మనిషి జీవితంలో ఒక బాధకర విషయం అయినప్పటికీ, ఈ మరణము బాధపడే మరణం కాదు. ఈ మరణము ప్రపంచానికి సంతోషకరమైన మరణం. ఎందుకంటే ఆయన వచ్చిందే మరణించడానికి, ఆయన వచ్చిందే తను మరణించి మనల్ని జీవింపజేయటానికి. ఈ మరణము అనేక జీవితాల్లో నిత్య జీవాన్ని ప్రసాదించడానికి వచ్చిన మరణం ఈ మరణం. అందుకే మరి ఈ భూమి మీద నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక జీవితం ఉంది. ఆ జీవితము నిత్య జీవితం, దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండేటువంటి జీవితము. అది యుగంలో ఉండే జీవితం. అది ఆ జీవితానికి పునాది, మూలము ఈ మరణము. ఈయన మరణించడం ద్వారా నేను పాప విముక్తునిగా అయ్యాను. సో ఈ పాప విముక్తునిగా విమోచించబడిన తర్వాత నేను ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళీ ఈ లోకంలో నేను యేసుక్రీస్తు కొత్తగా జన్మించడం జరుగుతుంది. ఈ కొత్త జన్మ, కొత్త జీవితము క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, క్రీస్తు మాదిరిని పొందిన జీవితం. కాబట్టి నేను మళ్ళీ చనిపోతే ఈ భూమి మీద భౌతికంగా చనిపోతే మళ్ళీ తిరిగి నేను ప్రభువు ఎలాగైతే లేచాడో, పునరుత్థానం అయ్యాడో, మరణాన్ని జయించాడో, నేను కూడా మరి ఒక రోజున ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను లేపుతాడు. ఆయనతో పాటు మరి నేను ఆయన రాజ్యంలో నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆయన జయించిన మరణము మనల్ని కూడా జయించడానికే. మరణం జయించి చూపించాడు ఆయన. మనం కూడా విశ్వాసం ఉంచితే ఆ మరణాన్ని మనం కూడా జయిస్తాం. విశ్వాసం వచ్చినప్పుడు మనం మరణాన్ని జయించిన వారుగా ఉంటాము. మరణాన్ని జయించడం అంటే భౌతిక మరణాన్ని కాదు, కానీ నిత్య మరణాన్ని జయించడానికి ఈ మరణము, యేసు ప్రభువారి మరణము, కల్వరి శిలువ మరణము. కాబట్టి ఎవరైతే ఆ కల్వరి శిలువ మరణం యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ నిత్య మరణాన్ని, అంటే నరకాన్ని తప్పించుకొని నిత్య జీవంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. గొప్ప భాగ్యం ఉంది. ఆ భాగ్యాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చాడు. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే. నాకు మాత్రమే కాదు, ప్రపంచ విశ్వాసులందరికీ గుడ్ ఫ్రైడే. అందరూ కూడా నాలాగనే, అంటే ప్రభువులాగానే మళ్ళీ తిరిగి లేచి దేవుని రాజ్యంలో జీవించేటువంటి అవకాశము మన ఆత్మలకు దేవుడు దయచేశాడు. కాబట్టి హ్యాపీ గుడ్ ఫ్రైడే. అది నేను పొందుకున్నాను, మరి మీరు కూడా, నేను నా భార్య పొందుకున్నాం. చాలామంది ఇంకా దేవుని తెలియని వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. వారు కూడా విశ్వాసం ఉంచితే, ఈ మరణం ముందు విశ్వాసం ఉంచితే, ఈ క్రీస్తుని విశ్వాసం ఉంచితే వారికి కూడా ఆ భాగ్యము దొరికే అవకాశం ఉంది. ప్రైజ్ లార్డ్. ఆలోచించండి, సత్యాన్వేషణ చేయండి. దేవుడు తప్పకుండా మీ హృదయాలను తెరుస్తాడు. అనేక హృదయాలు తెరిచాడు, అనేకులు రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా రక్షించుకుంటాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ గుడ్ ఫ్రైడే. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న పాట